వర్త్. సాయి పల్లవి నా చేతి నిద్ర బాగా చేస్తారు. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అయింది అంటున్నారు కదా. అలా ఏం లేదండి, బాగుంది, రెండు బాగుంది. వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా అనిపించింది? లవ్ ఆల్రెడీ చేశారుగా, సేమ్ అలానే బాగుంది. సాయి పల్లవితో ఈక్వల్ గా డాన్స్ చేయలేదు నాగ చైతన్య అని అంటున్నారు. చెప్తారు, లేదు లేదు బాగా చేశారు. చాలా ఓవరాల్ గా సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారు? బాగుందండి, ఆడిద్ది, హిట్ అయితే నాకైతే. ఫస్ట్ హాఫ్ లాగ్ అయింది అంటున్నారు కదా. లాగ్ ఏం లేదండి, కరెక్ట్గా మైండ్ పెట్టి చూస్తే సినిమా చాలా బాగుంది, సూపర్. ఎలా అనిపించింది? బాగుంది చాలా బాగుంది, ఎమోషనల్ కనెక్ట్ చేశారు. ఫస్ట్ హాఫ్ లాగ్ అయింది అంటున్నారు. అలా ఏం లేదు, బాగుంది. బాగుందా? ఎమోషనల్ ఇటు ఇండియాకి అటు పాకిస్తాన్కి ఇటు లవ్కి మూడిట్లకి కనెక్షన్ అయ్యి ఉంది. అవును, ఇండియా అంటే ఇండియా గురించి కూడా ఉంది, దేశభక్తి ఎక్కువ ఉంది అని అన్నారు కదా. అవును, రెస్పెక్టెడ్గా ఇండియా గురించి చూపించారు. అక్కడ ఎమోషనల్ ఒక విలేజ్ని ఆ లాంగ్వేజ్ని అంతా బాగా చూపించారు. ఓకే, అంటే ఫస్ట్ హాఫ్ అన్నీ బాగున్నాయి. ఎలా అనిపించింది? డైరెక్షన్ కానివ్వండి, సాంగ్స్ అన్నీ బాగున్నాయండి. కనెక్షన్ లాస్ట్ వరకు ఎమోషనల్తో కనెక్ట్ చేస్తారు. మరి సాయి పల్లవి యాక్టింగ్ ఎలా అనిపించింది? అయితే సూపర్ ఉంది నిజంగా. అంటే సాయి పల్లవి డాన్స్ తో ఈక్వల్ గా వేయలేదు నాగ చైతన్య. తగ్గింది, నిజానికి అయితే కొంచెం తగ్గింది. సాయి పల్లవి దేశభక్తి ఎక్కువ ఉంది అని అంటున్నారు. లేదు మేడం, బాగుంది సినిమా అయితే చాలా బాగుంది. అందరూ తప్పకుండా వచ్చి చూడచ్చు. సాయి పల్లవి దగ్గరండి ఆ ఎమోషన్స్ కానీ తన ఎక్స్ప్రెషన్స్ కానీ సూపర్ ఉంది. ఆ దేశభక్తి కూడా బాగుందండి. పాకిస్తాన్ జైల్లో మాత్రం హీరో ఎక్సలెంట్. డిఎస్పీ మ్యూజిక్ అయితే యాజ్ యూజువల్గా సూపర్ ఉందండి. హీరో హీరోయిన్ది అంతకుముందు సినిమా చూసాం కదా, దాన్ని బట్టి చూస్తే చాలా బాగుంది. 5 అండి, 5 to 5 బాగుంది. హీరోకి హీరోయిన్ కి మధ్య ర్యాప్ ఎలా అనిపించింది? వాళ్ళిద్దరు లవ్ బాండింగ్ మొత్తం రియలిస్టిక్ ఉంది. సాయి పల్లవి కోసం చూడాల్సి. యాక్టింగ్ బాగుంది. డాన్స్ ఎలా అనిపించింది? సాయి పల్లవి డాన్స్ ఇరగదీసింది, బాగుంది. మ్యూజిక్ ఎలా అనిపించింది? చించేశారు అంతే. బుజ్జి తల్లి బాగుంది, ఇది హైలెస్సా బాగుంది. ఫస్టే ఉంది, హైలెస్సా సూపర్ ఉంది. దేశభక్తి కూడా బాగా చూపించారు. పాకిస్తాన్ నుంచి ఎలా వాళ్ళు స్ట్రగుల్ చేశారు, ప్రిజన్ నుండి బయటికి ఎలా వచ్చారు, ఎలా తీసుకొచ్చారు, గవర్నమెంట్ ఎలా స్పందించింది వాళ్ళ కోసం ఎమర్జెన్సీతో, అది బాగా చూపించారు. ఇలాస్టిక్. ఓవరాల్ గా ఎంత రేటింగ్ ఇస్తారు సినిమా? 9 ఇస్తాను, 10 out of 9. ఎలా అనిపించిందండి సినిమా? అయితే సూపర్ హిట్, అందరూ వెళ్ళి చూడాలి. ఈ కంటెంట్ ఎట్లా ఉంటుందంటే కొత్తది. ఒకటి అమరన్ మూవీ చూసాం లాస్ట్, ఇప్పుడేమో నార్మల్గా ఈ తండేల్ సినిమా చూసాము. చాలా బాగుంది సినిమా అయితే, వేరే లెవెల్. ఓకే, అంటే స్లాంగ్ ఎలా అనిపించింది వాళ్ళది? చాలా బాగుంది, ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. చేతుది చూసుకుంటే లాస్ట్ సినిమాస్ చాలా అనిపించింది, డిసప్పాయింటింగ్ అనిపించింది. కానీ ఈ సినిమాతో ఒక రేంజ్లోకి వెళ్ళిపోయాడు. నాకైతే చేతు సినిమాలు నేను ఎప్పుడు చూడను, బట్ ఫస్ట్ టైం అన్నివాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి నేను చూశాను. సినిమా అయితే చాలా బాగుంది, నేనే ఏడ్చాను. సినిమాలో ఎక్కడ కనెక్ట్ అయ్యారు? ఏడ్చాను అని అంటున్నారు కదా, ఎక్కడ కనెక్ట్ అయ్యారు? వాళ్ళిద్దరు లవ్ స్టోరీలు కానీ లెటర్ నుంచి చేసుకోవడం కానీ, తర్వాత కరాచీ నుంచి ఇక్కడ పాకిస్తాన్ నుంచి ఇండియాకి రావడం కానీ చాలా బాగుంది, సూపర్. నిజంగా నిజ జీవితంలోనే ఉంది అది సినిమా. అంత బాగా తీశారు సినిమా. సెటిల్ పర్ఫార్మెన్స్, నా చిత్రం కోసం చూడదు సినిమా. నిజ జీవితంలో ఉందంటున్నారు కదా, ఎక్కడ కనెక్ట్ అయ్యారు మీరు అసలు సినిమాలో? అదే వాళ్ళు పొడవలో చిక్కిపోతారు కదా పాకిస్తాన్ బోర్డర్, అక్కడ బాగా ఎమోషన్ కట్ అయిపోయింది. ఇద్దరికి లవ్ స్టోరీ మాత్రం ఎరకొట్టేశారు, ఇద్దరు బాగా సెట్ అయిపోయింది ఇద్దరు. అంటే కొంతమంది సినిమాలు లేకుండా ఒకే మూవీ వేస్తున్నారు. ఇప్పుడు లవ్ స్టోరీ అంటే స్లోగా ఉంటుంది. ఏ సినిమా హార్ట్ఫుల్గా చూడాలంటే ఒక సినిమా కూర్చొని చూడాలి. ఓ మాసులు గుద్దులు అంటే ఏమి ఉండదు. పుష్పాలు ఇలాంటి సినిమాలు అంటే అవి ఉంటాయి, కనుక ఇవి ఉండవు కదా. ఇదంతా లవ్ సినిమా, బాగుంది, చాలా బాగుంది సినిమా. నాగ చైతన్య, సాయి పల్లవి వీళ్ళిద్దరు లవ్ బాండింగ్ ఎలా అనిపించింది? నా చేతిని డామినేట్ చేసింది సాయి పల్లవి. ఇద్దరు బాగా లవ్ స్టోరీ, ఇద్దరు బాగా చేశారు. దీనికి ఇంకా బాగా డామినేట్, ఇద్దరు ఇరక్కొట్టేశారు అసలుకి. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ రెండింతల సినిమా హైలైట్ చేసింది సినిమాని, పైకి లేపింది సినిమా. మ్యూజిక్ వల్ల సినిమా ఇంకా బాగా నచ్చింది మాకు. సాయి పల్లవి డాన్స్ కానివ్వండి, డాన్స్ పక్కన పెట్టండి, ఇద్దరు ఇరక్కొట్టేశారు. ఇద్దరు డాన్స్ బాగా చేశారు. నా చేతని డాన్స్ రాదు, నా చేతని ఈ సినిమాలో ఇరక్కొట్టేశాడు. కానీ నాగ చైతన్య డాన్స్ సాయి పల్లవితో ఈక్వల్గా వేయలేదని ట్రోల్స్ చేశారు కదా. సినిమా చూసిన వాళ్ళు, సినిమా చూడకుండా థియేటర్లో చూసినన్ని మాకు చెప్తే అలాగండి. సినిమా చూస్తున్నా మేము అడగని చెప్తాం. ఇద్దరు బాగా చేశారు డాన్స్, ఇరక్కొట్టేశారు. శేఖర్ మాస్ కొరియోగ్రాఫర్ బాగుంది. ఓవరాల్గా ఎంత రేటింగ్ ఇస్తారు సినిమాకి? సినిమా చాలా నచ్చిందండి. రేటింగ్, దీని సినిమా రేటింగ్ ఇవ్వలేం మేము. ఓకే, అందరూ వచ్చి చూడొచ్చు అంటారా? లైక్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లవర్స్ బాగా కౌంట్ అవుతుందండి. ఎందుకంటే డైరెక్టర్ చెప్పాడు ఇది లవర్ సినిమా అని. అది చాలా బాగుంది సినిమా అనిపించిందండి. చాలా బాగుందండి సినిమా, చాలా బాగా తీశాడు చందుమొండేటి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ కో ఫ్యాన్ అతను, మాకు చైతన్య కానీ అక్కినేని ఫ్యాన్ కానీ చాలా కో ఫ్యాను. అతనికి చాలా థ్యాంక్స్ చెప్పాలి.
బన్నీవాసుకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి చైతన్య దగ్గరికి తీసుకొచ్చినందుకు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చైతన్య ఒక స్టార్ లాగా కనపడ్డాడు ఫస్ట్ టైం. ఇన్ని సంవత్సరాలు ఆయన ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా ఏదో పర్ఫార్మర్గా చేశారు కానీ ఒక స్టార్గా ఏ సినిమా చేయలేదు, అంత ఎక్స్పోజ్ చేయలేదు. ఈ సినిమాలో మాత్రం ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు చాలా పెద్ద స్టార్ లాగా కనిపించాడు. వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ కానివ్వండి, వాళ్ళిద్దరు బాండింగ్ కానివ్వండి, ఆ సినిమాలో ఉన్న స్లాంగ్, వాళ్ళు మాట్లాడుకునే స్లాంగ్ కానివ్వండి, ఎలా అనిపించింది? చైతన్య దొల్ల కొట్టేశాడు స్లాంగ్ మాత్రం. అంటే సాయి పల్లవి కొంచెం తెలంగాణ అలవాటు అయిపోయి ఒకేసారి ఇది వచ్చేసరికి కొంచెం ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్గా అనిపించింది, కానీ చైతన్య మాత్రం అసలు టూ ఈజీగా ఉంది. అంటే సాయి పల్లవితో ఈక్వల్గా డాన్స్ చేయలేకపోయాడు నాగ చైతన్య అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు కదా. లవ్ స్టోరీ చూడలేదు అనుకుంటా వాళ్ళు. ఫస్ట్ పార్ట్ అసలు చైతన్యన సాయి పల్లవి అన్నట్టు చేశారు వాళ్ళిద్దరు. ఫస్ట్ లవ్ స్టోరీలోనే చేశాడు. ఈ సినిమాలో అయితే ఇక అసలు పీక్స్ వాళ్ళిద్దరు డ్యాన్స్. ఓవరాల్గా ఎంత రేటింగ్ ఇస్తారు సినిమా? సినిమాకి 5/5 తొల్ల కొట్టేశాడు.